రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. తొలి విడతలో డిసెంబర్ 11న ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల సందడి నెలకొంది. అభ్యర్థులు మంది మార్బలంతో ఆయా కేంద్రాలకు తరలి వెళ్లి నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ప్రక్రియ అంతా సజావుగా జరిగేలా యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత మోగిన పంచాయతీ ఎన్నికల నగారాతో ఎన్నాళ్లుగానో పదవులు ఆశించిన ఔత్సాహికులు నామినేషన్ల ఘట్టంలో తలమునకలయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎలకతుర్తి మండలాల్లో తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా కేంద్రాలను వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సందర్శించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించేలా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. రామడుగు, గంగధార మండలాల్లోని నామినేషన్ కేంద్రాలు సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త బ్యాంకు ఖాతాలు తీయాలన్న నిబంధనతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సమయభావం వల్ల బ్యాంకులకు పరుగులు పెట్టాల్సి వస్తోందని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల సర్పంచ్, వార్డు మెంబర్లు డప్పు చప్పులతో నామినేషన్ కేంద్రాలకు తరలి వెళ్లి దాఖలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉండగా తొలి విడతలో 160 పల్లెల్లో డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లోని గ్రామాల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 29 వరకు సాగే ప్రక్రియలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఉత్సాహంగా తరలివచ్చారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ పంచాయతీలో నామపత్రాల దాఖలు ప్రక్రియను భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై ఆరా తీశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.